సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ 5 దీపాలు అనేవి పెట్టొచ్చా అండ్ ఇంట్లో పూజ చేసుకోవచ్చా అనే డౌట్ గురించి. అండ్ నేనైతే మా పక్కన ఆంటీని అడిగాను అనమాట. సో ఖచ్చితంగా చేసుకోవచ్చు అనే చెప్పారు. సో అదే అడుగుతున్నాను. అయితే ముందుగా అయితే పొద్దున్నే అయితే ఒక 2 దీపాలు పెట్టుకోవాలని చెప్పారు ఆంటీ. దాని తర్వాత ఆ అక్షింతలు కొంచెం పొంగల్లాగా చేసుకోవాలన్నారు. మీరు అలా అయినా చేసుకోవచ్చు, అక్షింతల్లాగైనా వేసుకోవచ్చు. నేనైతే అక్షింతలు వేసుకున్నాను. అదే చెప్తున్నారనమాట ఆంటీ. సో మరి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏమన్నా రెస్ట్రిక్షన్ ఉంటుందా అని అంటే అలాంటిది ఏమీ ఉండదు, అందరూ కూడా చేసుకోవచ్చు, బ్రాహ్మణ్స్ అనమాట ఆంటీ. సో నేను అందుకే అడిగాను. అండ్ ఎవరైనా సరే చేసుకోవచ్చు, కానీ పొద్దున్నే కూడా ఇలా దీపారాధన చేసుకోండి. ఇంట్లో కూడా చేసుకోండి, శుద్ధి చేసుకొని. ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది, నేను పూజ అంతా అయిపోయినాక వీడియో అనేది పెడుతున్నాను. సో ఈవినింగ్ కన్నా పనికి వస్తుంది అనేసి ఈవినింగ్ కూడా ఒకసారి దీపారాధన చేసుకొని మీరు బాల్కనీలో కానీ లేదంటే దేవుని ముందు కానీ ఒక 5 ప్రమిదలతోని దేవుని దీపం అనేది పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోండి అని ఆంటీ చెప్తున్నారనమాట. గర్భవతులకు కూడా ఎలాంటి ఇష్యూ లేదు, ఎవరైనా సరే ఈ దీపారాధన చేసుకోవచ్చు. సో అదే నేను ఇంకా క్లియర్గా ఆంటీని కనుక్కొని చెప్దామనేసి వెయిట్ చేసి ఇప్పుడు పెట్టానన్నమాట వీడియో. అండ్ నేను కూడా ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసి ఇంకా ఈవినింగ్ పెట్టాల్సిన 5 దీపాలని నేను ఇప్పుడే పెట్టి చూపిస్తున్నాను మీకోసం. టెంపుల్కి కూడా వెళ్ళాను. అండ్ దేవునికి నైవేద్యం పెట్టి అన్నీ చేసినాక ఇంకా ఇక్కడ కొంచెం ఇంటి వెనకాల బాల్కనీలో నేను పెట్టుకున్నాను. అక్కడ శుద్ధి చేసుకొని గంధము బొట్టు పెట్టి ఇది 5 ప్రమిదలు ఉన్నది నేను కలశం లాంటిది తీసుకొచ్చానమాట. దాన్ని ఒక ఆకు మీద కొంచెం గంధము కుంకుమ వేసుకొని ఈ ఆకు మీదకి నేనైతే అంటే కింద నేల మీద దీపం పెట్టొద్దు అంటారు కాబట్టి ఇలా మీరు తమలపాకైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు, ఏవైనా సరే ఒక 5 ఉండేలాగా. నాకైతే దీనికి 5 దీపాలు వచ్చాయన్నమాట, అందుకే ఇది తీసుకొచ్చాను. ఇప్పుడే తీసుకొచ్చి దీనికి గంధము ఇంకా కుంకుమతోని అలా అలంకరించుకున్నాను. దాని తర్వాత పువ్వులు కూడా పెట్టానన్నమాట. సో పువ్వులు పెట్టి ఇంకా ఈ ప్రమిదాన్ని నేనైతే అలంకరించుకుంటున్నాను. సో ఈవినింగ్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో డౌట్ పడాల్సిన పని ఏం లేదండి. క్యాండిల్లతోనైతే పెట్టొద్దు, ఇలాంటి నూనెతోనే పెట్టాలి. నూనె కూడా నువ్వుల నూనె అయితే చాలా మంచిది. నువ్వుల నూనె ఎందుకంటే మనం ఏ దీపారాధన చేసినా ఇలాంటివి 365 ఒత్తులు వెలిగించినా కానీ నువ్వుల నూనెతో చేస్తే చాలా మంచిది. అందులోంచి వచ్చే స్మెల్ పీల్చడం వల్ల మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే క్లియర్ అయిపోతాయి అన్నమాట. అందుకే మనము ఎప్పుడు దీపారాధన చేసినా నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చేసుకోవాలి. ఆముదంతో కూడా చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ గోడ మీద జై శ్రీరామ్ అని రాస్తున్నాను. కొంతమంది కింద రాస్తూ ఉంటారు, బియ్యంతో రాస్తారు, ప్లేట్లో ఏవైనా పువ్వులు పెట్టి రాస్తారు. సో నేనైతే ఇంకా ఇది కన్వీనియంట్గా ఉంటుంది వీడియోకి అనేసి నేనైతే ఇక్కడ జై శ్రీరామ్ అని రాశాను. 41 సారి జై శ్రీరామ్ అని నేను ఇలా పఠించాలంట. టెంపుల్కి వెళ్ళాను, అక్కడ చెప్పారనమాట నాతోనే. అక్కడ గుడిలో 41 సారి జై శ్రీరామ్ అని గట్టిగా అరమ్మని చెప్పారనమాట. సో నేనైతే మనసులో అలా 41 సారి జై శ్రీరామ్ అని అన్నాను. దాని తర్వాత ఈ పూజ దీపారాధన చేసినంతసేపు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూనే చేశా. అండ్ ఇవంతా అయిపోయాక నేనైతే ఒత్తులు చేసుకున్నాను. ఒత్తులు చేసుకొని నువ్వుల నూనెని ఈ ప్రమిదల్లో నింపేశాను. 5 ఒత్తులు చేసి డబల్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిలాగా చేసి అంటే పత్తితో చేస్తాను. అలా చేసి ఈ వీటిలలో ప్రమిదల్లో పెట్టానన్నమాట. 2 ఒత్తులైనా మీరు పెట్టవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 సింగిల్గా చేసి ఒక్కదానిలాగా చేసైనా పెట్టుకోవచ్చు. సో దీని తర్వాత మనము అగరబత్తితో ఇలా వెలిగించాలి. ఎప్పుడైనా సరే అగ్గిపెట్టెతో కాకుండా అగరబత్తితో వెలిగించమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, అందుకే ఇలా వెలిగించుకోండి. దాని తర్వాత కొంచెం ధూపం వేసి ఇంతే. ఇంకా ఇక్కడ నైవేద్యాలు ఇవన్నీ అవసరం లేదు, దేవుని దగ్గర పెట్టుకున్నాం కదా సరిపోతుంది. మీరు కొంచెం అలా దండం పెట్టుకోండి. దాని తర్వాత ఈవినింగ్ అవుతుంది కదా, ఈవినింగ్ టైం అయి ఉంటుంది కాబట్టి మీరు ఆ దీపం దగ్గర కూర్చున్నా మంచిదే, లేదంటే ఆ దీపం ఆరిపోయిన తానుక కూడా జై శ్రీరామ్ అని మనసులో అలా అనుకోండి, పఠించండి. ఈరోజు మొత్తము కూడా ఈ ఇయర్ అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. అండ్ మీ కడుపులో ఉన్న బిడ్డకి చాలా మంచిది.
అండ్ అంతా కూడా మంచి జరగాలి అనేసి ఈరోజు ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా, జై శ్రీరామ్ అని నేనైతే గోడ మీద రాశాను, అదే చూపిస్తున్నాను. అండ్ 5 దీపాలు అయితే ఖచ్చితంగా వెలిగించండి. ఏది చేసినా కానీ అంతా మనకే మంచి జరుగుతుందన్నమాట. సో మంచి కార్యక్రమం అనేది మోడీ గారు మొదలుపెట్టినందుకు చాలా కృతజ్ఞతలు అన్నమాట. సో థ్యాంక్ యూ.